పాప ఈ సంఘటన జరిగిన తర్వాత మొట్టమొదటిగా ఖమ్మంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ సృజన ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు ఇది మేము చేసే పరిస్థితి లేదు, అనేక గాయాలు ఉన్నాయంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వాళ్ళు వెనుముకు సంబంధించి మా దగ్గర లేదంటే అక్కడ ఇంకో ఆరోగ్యాన్ని ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళి జరిగింది. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిన తర్వాత మమతా హాస్పిటల్ తీసుకెళ్ళి జరిగింది. గత ఆ 2 రోజులు ఆ యొక్క తల్లిదండ్రులు అనుభవించిన ట్రామా ఎంత కాదు. లక్షల అప్పులు చేసి ఆ 2 రోజుల్లోనే బిల్లులు కడితే నిన్నగాక మొన్న సీతక్క గారు వచ్చారు. ఆవిడ గతంలో ఆమె యొక్క చరిత్ర మనకు తెలుసు. ఒక నక్సలైట్స్ నుంచి ప్రజలను ఏదో సాధించాలి, ప్రజల మీద ఎవరైతే అగత్యాలు చేస్తున్నారో వాళ్ళు అంతు చూస్తామని చెప్పి ఆమె నక్సలైట్లకు ఉండి ఈరోజు బయటకు వచ్చిన ఆవిడ కనీసంగా మరి ఈ 2-3 రోజులు వాళ్ళు పెట్టిన ఖర్చులేంటి పరిస్థితి, ఆ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచించకుండా ఒక 5 లక్షలు మేము ఇస్తాము, ఎఫ్డీలు వేస్తామని మాట్లాడుతున్నారు. తక్షణమే వాళ్ళు చేసినప్పుడు తీర్చడానికి ఒక 10 లక్షల రూపాయలు వారికి చేతికి నగదు సహాయం చేయాలని చెప్పి మరి సీతక్క ఏదైతే ఉద్యమంలో చేశారో ఇదివరకు వారైతే మరి ఇటువంటివి జరిగితే ఒక తోటాలు తీసుకొచ్చి వాడిని పేరు చంపిన మరి వాడి యొక్క కార్యాచరణ కానీ వారి యొక్క ఆలోచన సిద్ధాంతాలు ఏమన్నా మరి ఈ సిద్ధాంతాలు ఏం పోయినాయి, ఎక్కడికి పోయినాయని అడుగుతున్నాయి. ఇంతవరకు కూడా పోలీసులు వాడిని కస్టడీలోకి తీసుకొని విచారణ జరపడానికి ఇంతవరకు ధైర్యం చేయడం లేదు. ఇప్పటికి కూడా ఆ తల్లి చెప్తుంది, వాడిని పోలీసులు తిని మేపుతున్నారు, నా బిడ్డ మీరు శవంలాగా ఉందని. దయచేసి ఇప్పుడన్నా సరే రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా మీరున్న ఈ రాష్ట్రంలో ఇంతకంటే దుర్మార్గాలు అనేకం జరుగుతున్నా కూడా వెలుగులో వచ్చిన వాటి మీద మీరు స్పందించాలి. వెంటనే వాడిని పోలీస్ కస్టడీలో తీసుకొని తగు విచారణ చేయాలని చెప్పి ఇట్లా తిండి పెట్టి వాడిని మేపుతూ చేయటం సరికాదని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.